అసలు భీష్ముడెవరు? గంగాదేవి తన పుట్టిన పిల్లలను ఎందుకు చంపింది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే మనం అష్టవసువుల కథ తెలుసుకోవాలి. ఒకసారి అష్టవసువులు తమ భార్యలతో కలిసి భూమిపై విహరిస్తూ ఉన్నారు. అప్పుడు వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో ఉన్న నందిని అనే దివ్య ఆవును చూశారు. ఆ ఆవు కామధేనువు వంశానికి చెందినది. ఏదైనా కోరికను తీర్చగల శక్తి కలిగినది. అష్టవసువులలో ఒక వసువు నాదా, ద్యౌ ఆ ఆయన ఆవును మనం భార్య కోరికతో తీసుకుందామా? ఆ ఆవును తీసుకురమ్మని కోరింది. దాంతో వారు మహర్షి అనుమతి లేకుండా ఆ నందిని ఆవును దొంగలించారు. ఇది తెలుసుకున్న వశిష్ఠ మహర్షి కోపంతో వారిని శపించాడు. మీరు అందరూ భూమిపై మనుషులుగా జన్మించదారుగాక అని. అష్టవసువులు భయపడి మహర్షిని క్షమించమని వేడుకున్నారు. అప్పుడు మహర్షి కరుణతో ఇలా అన్నారు: మీరు పుట్టగానే విముక్తి పొందుతారు, కానీ ఈ దొంగతనానికి ప్రధాన కారణమైన ద్యౌ మాత్రం దీర్ఘకాలం భూమిపై సంతానం లేకుండా బ్రహ్మచారిగా జీవిస్తాదు అని చెప్పాడు. ఆయననే తరువాత కాలంలో భీష్ముడిగా ప్రసిద్ధి చెందాడు.